అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ ఉదయం తర్వాత ఇక సాయంత్రం వేళలో మనకి దగ్గరలో ఉన్న రామాలయంలో చూడండి ఇక భక్తుల సందడి అయితే మాత్రం ఇక చెప్పలేములా ప్రతి ఒక్కరి ఆనందానికి హద్దులు లేలేవు. చిన్న పెద్ద అందరూ కలిసి దేవాలయంలో రాముని దర్శించుకుంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక చూడండి ఎంతమంది ఉన్నారో అమ్మర దేవుడా! ఇక్కడ నిల్చోవడమే మాకు ఒక అర్ధగంటకు పైన పట్టింది. ఈ చిన్న చిన్న మందికే చిన్న దేవాలయమే గాని. చూడండి దేవుళ్ళు ఎంత బాగున్నారు. సేమ్ భద్రాచలంలో ఉన్న సీతారామ లక్ష్మణులు కూడా సేమ్ ఇదే విధంగా ఉంటారు. ఇక ముందుగాలైతే జర్రంతా చీకటి పడుతూనే ఇక ఇంటి దగ్గర ముందు 5 దీపాలు వెలిగించాలే అని చెప్పిల్లు కదా మనకి. ఇక ఆ 5 దీపాలనైతే ఫస్ట్ అయితే ముట్టిచ్చేసి దేవుని దగ్గర 2 తులసి కోటల దగ్గర ఇక ఒకటేమో గేట్ దగ్గర అక్కడ ఇక ఇట్లా కొన్ని ఎక్స్ట్రా అయినా పర్వాలేదు కానీ ఫస్ట్ అయితే 5 మెయిన్. దాని తర్వాత ఇక కొన్ని ఎక్స్ట్రానే ముట్టించి ఇక గల్మల కొన్ని తులసి కోటలో కొన్ని అక్కడ కింద ఇక్కడ కింద ఇట్లా ఇక ఉన్న వాటితోని ఇంటినైతే ఒక చిన్న దీపావళి పండుగ లాగానైతే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇక చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళడం అయితే స్టార్ట్ చేసినాం. జర నాకు సపోర్ట్ చేయాలి ఒక అమ్మాయికి, సరే ఒక ఆంటీకో ఎవరికో ఒకరికి అని అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. ఇక ఎంట్రన్స్లోనే చూస్తున్నారు కదా శ్రీ వెంకటేశ్వరి నామాలు, దాని తర్వాత అవతల కృష్ణుడు, కృష్ణుని అవతల విల్లు, దానిపైననేమో జై శ్రీరామ, ఇవన్నీ కూడా మధ్యలోనేమో పువ్వులు, ఆ చివరికి అంచులకేమో మంచిగా దీపాలతోని చేసిళ్ళు. జర్ర మనం కొంచెం ఒక గంట లేట్ అయినాం లేండి. దీనికంటే ముందు మనం వేరే టెంపుల్కి పోయి అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఇక దీపాలు వెలిగించడం కూడా ఇక్కడ పూర్తి అయిపోయింది. అయినా కూడా పర్వాలేదు అని ఇక కృష్ణుని పాదాల దగ్గర 365 వత్తులు మంచిగా కుటుంబ సమేతంగా ముట్టించి ఇక గుడి లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే ఇక చూడాలి ఎంతమంది. నార్మల్ డేస్లో వస్తే చాలా సాధారణంగా ఉంటుంది, కానీ ఇక ఇవాళ స్పెషల్ కదా, రాముని ప్రాణ ప్రతిష్ఠ అంటే భక్తులకు ఎంత ఆనందం ఉంటుంది. ఇక అదే ఆనందంలో లోపల చిన్న చిన్న చిచ్చుబుడ్డీలు, పిల్లలందరికీ క్రాకర్స్, పెద్ద పెద్ద ఈ చిన్న చిన్న క్రాకర్స్ ఇచ్చి వాళ్ళని సంతోషపడమను ఇలాంటివి ఇక్కడ జరుగుతూనే ఉంటే, దాని అవతల రాముణ్ణి దర్శించుకునే వాళ్ళు, ఇక పూజలు నిర్వహించుకునేటోళ్ళు, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నవి. ఇక ప్రతి ఒక్కరు ఎవరి పని వాళ్ళకు అన్నట్టుగా ఒకరినొకరు డిస్టర్బెన్స్ లేకుండా ఎంత హాయిగా ఉంది అని అంటే మాత్రం ఇక మాటలలో చెప్పలేము అసలు ఆ అనుభూతిని. ఇలాంటి వేళల్లో ఇలాంటి మంచిగా దేవాలయానికి వెళ్ళి 10 మందితో కలిసి దేవుని ఇలా దర్శించుకున్నామని అంటే వా ఎంత అద్భుతం. ఇక ఈ దేవాలయం అయితే మీరు ఇంతకుముందు వీడియోలలో చూసే ఉంటారు కదా. ఇక్కడ లక్ష్మీ అమ్మవారి ఉంటవి, శ్రీ మహావిష్ణువు అవతారాలు, అలాగే పక్కకి గోదాదేవి అమ్మవారి అవతారాలు వాళ్ళన్నీ ఉంటాయి కదా. సో ఇదే దేవాలయం. ఇట్లా కుటుంబ సమేతంగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న కళాత్మకానికి మాత్రము మంత్రముగ్ధులైపోయి పిల్లలకి కూడా వాటి గురించి చెప్పుకుంటూ అక్కడ ఫోటోలు దిగుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ ఒక రౌండ్ వేసి మంచిగా మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలి అని మొక్కుకొని ఒక కొబ్బరికాయ కొట్టిన మీకు ఎదురుగా కనబడుతున్నాడు కదా శ్రీరాముడు సీత లక్ష్మణ సమేతంగా. ఇక పాదాల దగ్గర హనుమంతుడు ఎప్పటికి ఉంటాడు, అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అచ్చం ఇక సేమ్ భద్రాచలంలో సీతారాముల వారు ఎలా అయితే ఉంటారో అదే విగ్రహాలు ఇక్కడ వెళ్ళి చేయించుకున్నారంట. ఇక ఊరికే నిలబడడం ఎందుకు, ఇక్కడ చాలాసేపు అవుతుంది కదా, మనం కూడా అచ్చన టికెట్ తీసుకుంటే కొంచెం ఇంకొక అడుగు ముందుకు వేసి మనం దేవుణ్ణి కలరారా చూడొచ్చు కదా అనేసి అర్చన టికెట్ తీసుకొని ఒక అర్ధ గంట సేపు వెయిట్ చేసిన తర్వాత ఇక ముందుకు స్థానం దొరుకుడుతూనే వెళ్ళి మా పిల్లలకి ఇగో వీళ్ళేరా సీతారాములు లక్ష్మణుడు కింద హనుమంతుడు, ఇక ఈ దేవుణ్ణి అక్కడ ప్రాణప్రతిష్ఠ చేస్తుంటే ఇవాళ ఇంత సంబరంగా చేసుకుంటున్నాము అని మేము చెప్పడమే కాదు, పూజారులు కూడా ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటే ఇక ఈ ఆనందంలో కొద్దిసేపు మైమర్చిపోయి అక్కడనే కూర్చొని సంతోషంగా ఇంటికైతే వచ్చేసినాముల్లా.